హలో ఎవ్రీవన్, నేను మీ అనుష. ఇవాళ వీడియో ఏంటంటే, నేను నిన్న సాయంత్రం టెంపుల్కి వెళ్ళాను. చాలా రోజులు అవుతుంది టెంపుల్కి వెళ్ళగానే. మా దగ్గరలో ఉన్న శివాలయ టెంపుల్కి వెళ్ళాను. నేను అక్కడ వెళ్ళేసరికి కొంతమంది కృష్ణుడిని బొమ్మలు వేయడం, వాటికి రంగులు దిద్దడం ఇవన్నీ చేస్తున్నారు. ఏంటి వాళ్ళ ఏమన్నా స్పెషల్ అనేసి నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను. ఏంటి వాళ్ళు ఏమైనా స్పెషల్ ఆకుల్లో ఇలా అలంకరిస్తారు ఎందుకు అని అడిగేసరికి వాళ్ళు చెప్పారు, పుష్యమాసం అంట. అంటే శ్రీ విష్ణు భగవాన్ యొక్క స్వరూపమైన కృష్ణుని యొక్క దీపారాధన అంట, దీపోత్సవం అంట అని ఇలా చెప్పేసరికి సరే అని నేను శివయ్య దగ్గరికి వెళ్ళి, అంటే అక్కడ నేను దర్శనం చేసుకొని ఇక నేను ఇంకా వాళ్ళందరూ ఇక రంగులు దిద్దడం అవన్నీ చేసి వాటి చుట్టూ మీరు చూస్తున్నారు కదా, ఇట్లా దీపాలు పెడుతురు. అంటే రంగులు వేసిన దాని చుట్టూ వరుసన ఇలా దీపాలు పెడుతున్నారు డెకరేషన్కి. నేను కూడా దీపాలు కొని పెట్టాను. ఇంకా శ్రీ రాధాకృష్ణుని యొక్క డెకరేషన్ కూడా చేశాము. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ శేషనాగు యొక్క బొమ్మ కూడా వేసి దానికి మొత్తం రంగులు దిద్దడం, అలంకరించడం మొత్తం అయ్యింది. ఇంక ఇప్పుడు పంతులు గారు మేము కూడా చదివి పంతులు గారు మంత్రాలు చెప్పారు. మేమందరం కూడా మంత్రాలను చదువుకుంటూ రాధాకృష్ణులను మా మనసులో తలుచుకుంటూ మేము దీపాలను మనస్ఫూర్తిగా వెలిగించాము. ఈ రోజున దీపాలు వెలిగించడం వల్ల మనసు అంతా ప్రశాంతంగా ఉంటుందంట, జ్ఞానం లభిస్తుందంట, అందరూ సంతోషంగా ఉంటారంట అని అన్నారు. ఇంకా శ్రీ లక్ష్మీనారాయణలకు స్వామిగారు హారతి ఇచ్చారు. మేమందరం కూడా హారతి తీసుకొని, అక్షింతలను తీసుకొని, ప్రసాదాన్ని తీసుకొని ఆశీర్వాదం తీసుకున్నాము, అలంకరించాము. ఇలా దీపాలన్నీ వెలిగించాక మనసుకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా నేను నా కుటుంబం మొత్తం ఆరోగ్యం మంచిగా ఉండాలి, అందరూ ఫ్యామిలీ అంతా కూడా బాగుండాలనేసి నేను కోరుకొని దీపాలన్నిటిని కూడా వెలిగించాము. చాలా బాగా అనిపించింది. ఇలా దీపాలన్నిటిని కూడా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇంకా నా 2026లో ఇదే నేను మొదటిసారిగా గుడికి వెళ్ళాను.